హై వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ విడుదలకి సమయం దగ్గర పడింది. సలార్ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 800 కోట్ల గ్రాస్ చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఇక ఈ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ బిజినెస్ లెక్కలు చూసినట్టయితే తెలంగాణలో ఈ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ డ్రామాకు హక్కులు 65 కోట్లకు అమ్ముడయ్యాయి. ఈ క్రమంలో బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే దాదాపు ఈ సినిమా తెలంగాణలో 100 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ను 95 కోట్లు కావడంతో బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 150 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే 2 తెలుగు రాష్ట్రాలలో 200 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. కర్ణాటక, కేరళ, తమిళనాడు వంటి ఇతర దక్షిణాది రాష్ట్రాలలో నిర్మాతలు తమ సొంతగా అడ్వాన్స్ బేసిస్తో సినిమాను విడుదల చేస్తున్నారు. అయితే బిజినెస్ అంచనాల ప్రకారం 3 రాష్ట్రాలకు కలిపి దాదాపు 65 కోట్ల బిజినెస్ జరిగిందని అంటున్నారు. ఈ క్రమంలో బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే దాదాపు 130 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. ఇక టోటల్గా ఈ సినిమా సౌత్ ఇండియా నుంచి 380 కోట్లు కలెక్ట్ చేయాలి. నార్త్ ఇండియాలో ఈ సినిమా బిజినెస్ వాల్యూ ప్రకారం బ్రేక్ ఈవెన్ కోసం 230 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం సంఖ్యలను మిక్స్ చేస్తే ఈ బ్రేక్ ఈవెన్ కోసం సలార్ భారతదేశంలో 610 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. ఇక ఓవర్సీస్లో ఈ సినిమా పబ్లిసిటీ, ప్రింట్ ఖర్చులతో సహా 75 కోట్లకు అమ్ముడైంది. ఇక ఈ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఓవర్సీస్లో 150 కోట్ల గ్రాస్ వసూలు సాధించాల్సి ఉంటుంది. మొత్తం మీద ఈ చిత్రం పబ్లిసిటీ, ప్రింట్ ఖర్చులతో సహా దాదాపు 800 కోట్ల గ్రాస్ని రేంజ్లో కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. బ్రేక్ ఈవెన్ కోసం 400 కోట్ల షేర్స్ వసూలు చేయాల్సి ఉంటుంది. ఇలా అన్ని దేశాల లెక్కలు కలుపుకుంటే సలార్ ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ కావడం కోసం 800కు పైగా గ్రాస్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది.